సార్ నిజంగా చెప్పండి, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ 5th or 7th స్టాండర్డ్ మా అమ్మతో మిరప తోటలకు వెళ్ళో లేదంటే టమాటా తోటలకు వెళ్ళినటువంటి పుచ్చిపోయే పళ్ళు లేదంటే సగం తిన్నటువంటి పళ్ళను చూసేవాళ్ళం. అంటే టమాటా తోట కావచ్చు, మిరప తోట కావచ్చు. కానీ పూర్తిగా ఈ యొక్క పిచకారి వల్ల, ఈ యొక్క స్ప్రేస్ వల్ల ఆ యొక్క పండ్లే ఏదో డ్రాగన్ యానిమల్లా అంతరించిపోయినట్టు అని మాట్లాడతాం కదా, అటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు అనేది సర్వనాశనం అయ్యే కనిపిస్తలేవు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏముంటారు? ఇప్పుడు ఆటంబం వేసాను అనుకోండి, మంచి వాళ్ళందరినీ పక్కన పెట్టి చెడ్డలు మాట చంపుతుందా? సో వీళ్ళు ఆటంబాంబులు వేస్తారే ఉంటారు, వేసింది. తేనెటీగలు, తూనీగలు, పాలినేషన్ చేసేటివి, మంచి చేసేటివి, మిత్ర పురుగులు, పిచ్చుకలు, ఏమేమి ఉండవు, వ్యవస్థ అంతా చాలా డ్యామేజ్ చేశారు. దానికి మాకు తెలిసిండేది ఇంతే. ఎంత డ్యామేజ్ అయిందని స్టీఫెన్ హాకింగ్స్ పెద్ద పెద్ద సైంటిస్టులు ప్రోబ్ చేస్తే 1000 ఏళ్లలో ఇంకా 1000 years ఈ భూమి మీకు పనికిరాదురా. మీకంటే మనుషులకి ఈ నివాస యోగ్యం కాదు. మనుషులకే మన వెనకాల చాలా ఉన్నాయి. మన ముందర క్యూలో కొన్నిటి పంపించేసాం. పిచ్చుకల్ని, కొన్ని జంతువుల్ని దూరం వెళ్ళిపోయినాయి. కొన్ని ఎక్స్టింక్ట్ అంట. చెట్లు పోయినాయి, మొక్కలు పోయినాయి, పక్షులు పోయినాయి, అన్ని పోయినాయి. క్యూలో నువ్వు ఎక్కడ ఇంకా 1000 years ఉండవు అని. అంటే ఏంటి, ఈ భూమి పుట్టి 20 గంటలు అయింది అనుకుంటే 20 hours. మీరు గూగుల్ చేసుకోండి, నేను ఇప్పుడే స్టడీ చేసే దాని మీద. 20 hours అయింది అనుకుందాం. భూమి పుట్టి 22 hours అయింది అనుకుందాం. 20 hours దగ్గర లైఫ్ స్టార్ట్ అయింది. మీ బాత లైఫ్ స్టార్ట్ అయింది అనుకుందాము. మనిషి, మోడర్న్ మనిషి ఎవల్యూషన్లో వచ్చి మనిషి వచ్చి 14 seconds అయింది. ఓకే, అంటే మనకంటే ముందు స్పాన్ అంతా అర్థం చేస్తాను. స్పాన్ అంతా 22 గంటలు, 20 గంటలు లైఫ్ స్టార్ట్ అయితే ఆ లైఫ్ మారి పక్షులుగా, తాంబేలుగా, వీరిగా, పక్షులుగా, డైనోసార్లుగా ఇవి అంతరించిపోయి డ్రామా అంతా అయిపోయి మనిషి వచ్చి, ఇప్పుడు మోడర్న్ మనిషి వచ్చి 14 seconds అయింది. ఇంకా 2 seconds ఖాళీ అంటా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, 2 seconds ఖాళీ. ఇది ట్రూత్. మనం జోక్గా మాట్లాడుకుంటాడము. ఎందుకు జోక్గా మాట్లాడుకుంటాడమో, 2 seconds మనమే ఉండం కదా, మనం ఇంకో 10 ఏళ్ళు పోతాం కదా, 20 ఏళ్ళలో. అందుకని నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది అంటే, న్యాచురల్గా మీటియార్స్ వచ్చి బయట నుంచి వచ్చి కొట్టి, పెద్ద ఉల్కాపాతం వచ్చి, సునామీలు వచ్చి, ఎందు వచ్చి, ఏది వేరే న్యాచురల్ కలర్, మనం కంట్రోల్లో లేకపోతే వదిలేద్దాము. మనం చేసే డిస్ట్రక్షన్తో మనము ఇప్పుడు ఐస్ కరిగిపోతూ ఉండేది, ఓజోన్ పొర పోయిండేది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి పోతూ ఉండేది, మొత్తం చెట్లు అంతరించిపోతూ ఉండేది, అడవులు, నదులన్నీ కలుషితం అయిపోయి, ప్లాస్టిక్ లెవెల్లో ఆయనకి ఇంత ప్లాస్టిక్ అని తెలియదు. ఆయన చనిపోయి 20 ఏళ్ళు అయింది. ఇంత ఆ డ్యామేజ్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతూ ఉంది. సో ఇవన్నిటిని లెక్కేసి ఆయన సైంటిస్ట్, ఆయన స్టీఫెన్ హాకింగ్స్ ఇట్లా మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి కంప్యూటర్కి ఆలోచనలతో కంప్యూటర్ మూవ్ ఆయన ఇంకా 1000. మరి ఎంత డేంజర్ అది. సో ఓకే, అది డేంజర్ సడన్గా ఏమి రాదు. ఈ 1000 yearsలో టైం గడిచే కొద్దికి పొల్యూషన్ ఎక్కువైపోయి, చెత్త తిని, జబ్బులు వచ్చి, థైరాయిడ్ పోయి, కిడ్నీలు మార్చుకొని, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బిజీ అయిపోయి ఊరికే తెచ్చుకోరు. అట్లా చాలా ఉంది కథ. అనుభవించేసి వస్తాము మరి అంత డేంజరస్గా అనుభవించే కంటే ఏదో బయట నుంచి మీటిఆర్ వచ్చి కుడితే ఖాళీకి వెళ్ళిపోవచ్చు కదా. ఆ పొజిషన్లో ఉన్నాం. దీన్ని అర్థం చేసుకునేది పెద్ద సైన్స్. దీని మీదనే మాట్లాడాలి. మనం ఎంత సైన్స్ అంటే ఇది చేయాలి, అది చేయాలి, అది నీకు ఆరెంజ్ లేకనే కూల్ డ్రింక్ ఎట్లా తయారు చేయాలా, ఆరెంజ్ ఫ్లేవర్ ఉండేది, ఆటం బాంబు ఇంత తయారు చేసి ఎంతమంది ఎట్లా చంపేయాలా, ఇక్కడి నుంచి నొక్కితే అన్ని బస్సు ఇవ్వడంలో ఇవ్వాలి, ఇది సైన్స్ అనుకుంటాను. సంతోషంగా ఎట్లా ఉండాలా. వేరే జంతువులకి వేనికి లేని యాక్సెస్ మనకి, ఎంత ఫుడ్ సెక్యూరిటీ. ప్రతి జంతువు ఏంది, అది ఆహారం సంపాదించుకోవాలా, వేరే జంతువులు చంపేయకుండా కాపాడుకోవాలా. ఈ రెండూ లేదు కదా మనకి. ఇక హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత బాధలు, ఇంత కృషి, ఇంత కల్మషాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, చచ్చిపోతూ ఉంటారు చూడండి చాలామంది. అన్నీ బాగుంటాయి, అయినా ఇంకా ఆశ, అత్యాశ పరిగెత్తానే ఉండరు. దీని మీద మాట్లాడుకుంటే మనం బతికిన రోజులను హాయిగా ఉండొచ్చు కదా. వేరే జంతువులకి అన్నిటికీ హ్యాపీ ఎందుకు తెలుసా, వాటికి తిండి దొరికింది అనుకో హ్యాపీ. రేపు పొద్దున్న కోస్తారని మనకు తెలియదు కదా, దానికి జాలీగా ఉంటుంది. అది మనం ఒకరే ఎప్పుడు చచ్చిపోతామో అని ఆలోచించి ప్రతి నిమిషం వస్తూనే ఉంటాం. ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు, మా నాయనకు హార్ట్ అటాక్ వస్తుందేమో, డబ్బులుండే కాబట్టి అని పక్కన అపోలో హాస్పిటల్ పక్కన అపాయింట్మెంట్ చూసి ఆడ పెడతాడు. ఆడ పెడితే వాడు చూస్తా ఉంటాడు. హార్ట్ అటాక్ ఏం రాదు, 20 ఏళ్ళు చూస్తూనే ఉంటారు. 20 ఏళ్ళు ఎందుకు రాసా, పల్లెలో ఉండు, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తే రాని, పోదాము, బతికే పోతే పోతాము, 80 ఏళ్ళ తర్వాత పోతే ఏమి. సడన్గా పోయేది పెద్ద గిఫ్ట్ కదా.
ఒక ఆకు ఉంటుందండి, బాగా పండినాక రాలిపోతుంది. గాలి వస్తే ఈరోజు రాలుతుంది, లేకపోతే రేపు రాలుతుంది. అట్లా అన్ని ఆర్గాన్స్ షట్ డౌన్ అయిపోయి చచ్చిపోవాలి. ఒక దగ్గు వస్తుంది ముసలాంకి, రాత్రి పొద్దున చచ్చిపోయి ఉంటుంది, అటు చచ్చిపోవాలా. మనం ఈ చీరలు వేసుకొని జల్లు గారుతూ ఉంటే, బ్యాగులు వేసుకొని తోస్తూ ఉంటే ఏం బతుకది, డబ్బులు ఉన్నాయని కిడ్నీలు మార్చుకొని హార్ట్ మార్చుకొని ఏం బతుకది, బాగా ఎక్స్ట్రీమ్ ఉండాలి, చచ్చిపోవాలి. రెండే ఉంటాయి. సో అది అసలు లైఫ్ అంటే ఏంటి, మనకు భూమి వ్యవసాయము అనేది పెద్ద సైన్స్. ఓకే. ఏ జంతువు దాని మీద ఆధారపడే, చెట్టు ఒకటే దానితో కలిసి ఫుడ్ తయారు చేస్తుంది. మిగతా అన్ని దాని తిని ఒకటి దాని తిని ఒకటి బతుకుతాయి. మనం కూడా అన్నిటి తిని మనం బతుకుతాం. ఇన్ని సజ్జలు తినేసి పావురము బెంగళూరు పోయేస్తుంది. మనము పావురాలు, కోళ్ళు, మేకలు, గేదెలు, ఒంటెలు, చేపలు, సముద్రం ఉండేటి అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా ఉన్నాం. అన్ని జబ్బులే, ఇన్ని జబ్బులు ఇన్ని తిని కూడా. అందుకని నేచరు పెద్ద తల్లి కదా, మనం ఒకరే కాదు, అందరూ పెట్టలే కదా. అందుకని నీకేదో బుర్ర ఇచ్చి అన్నిటి కాపాడరా అంటే నువ్వు అన్నిటి తినేస్తా, అన్ని నాశనం చేస్తాడు. నువ్వు ఖాళీ చేయి 2 సెకండ్లో. ఓకే. ఎంత సింపుల్గా ఉంది, ఎంత మాట్లాడినా మనం. ఇదంతా ఫ్యాక్ట్స్ చూసుకోండి, గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీ చేసుకోండి, చేసుకోండి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.